జూలై 24 గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నుతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 24 గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం. అమావాస్య రాత్రి 12:57 వరకు ఉంది. పునరుసు నక్షత్రం సాయంత్రం 5:45 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:11 నుంచి 7:44 వరకు ఉంది. మరలా రాత్రి 1:40 నుంచి 3:14 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 7:30 అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 9:47 నుంచి 10:35 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:06 నుంచి 3:57 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:39, సూర్యాస్తమయం 6:33. ఈరోజు చాలా విశేషమైనటువంటి అమావాస్య. అందరూ కూడా మరి పితృతర్పణాలు వదలడం వలన తండ్రి లేని వాళ్ళకి ఈ యొక్క పితృదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పోయే అవకాశం వస్తుంది. మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, జాతకాల రీత్యా పితృదోషాలు అనేవి కనుక ఉన్నాయి అంటే ఆ పితృదోషాల యొక్క శాంతి కోసం పితృతర్పణాలు అనేదే మార్గం అవుతుంది. ఈ పితృతర్పణాలు అనేది మార్గం అయితే తండ్రి ఉన్నవాళ్ళు పితృతర్పణాలు వదలకూడదు. కాబట్టి వారి తండ్రి చేత కనుక పితృతర్పణాలు వదిలిస్తే వంశానికి ఉన్నటువంటి ఆ దోషాలను కూడా పోయే అవకాశం వస్తుంది. అమావాస్యలు, సంక్రమణ దినాలు, మహాలయ పక్షాలు ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా నడుపుకోండి. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రావణ మాసం అంతా కూడా ఆ పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన మాసం. శ్రావణ మాసంలో సోమవారాలు కార్తీక సోమవారం కంటే కూడా చాలా విశేషంగా, కార్తీక మాసం కంటే అనకూడదు, కార్తీక మాసంతో సమానమైనటువంటి విశేషమైన ఫలితాలు ఇచ్చేటువంటి రోజు శ్రావణ సోమవారం. నభోమాసే ఇందువాసరే అని చెప్పేసి ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా సోమవారాలని కూడా ఆ పరమేశ్వరుడికి ప్రీతి అని చెప్పబడి ఉన్నాయి. అటువంటి ఈ యొక్క శ్రావణ మాసాన్ని అందరూ కూడా శివారాధనతో కాలక్షేపం చేసి ఆ పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులై గ్రహదోషాలని పోగొట్టుకుని సుఖంగా జీవిస్తారని చెప్పి ఆశిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో చక్కగా పూర్తవుతాయి. ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. అంతా బాగా సాగుతున్నప్పటికీ కూడా ఏదో భయము, ఆందోళన ఉంటాయి. నేను ఈ పని చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో, ఇలాగా అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. భరణి నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. కృత్తిక ఊటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. వృషభ రాశి. ప్రతి పనులను కూడా చాకచక్యం ప్రదర్శిస్తారు. మీకు అందరూ కూడా సహకారం చేస్తారు. మీకు వనరులు అట్లా సమకూరుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సహాయ సహకారాలు అందరివి కూడా బాగుంటాయి. నూతన ప్రయత్నాలను కూడా వేగంగా అవుతూ ఉంటాయి. ఇవాళ మంచి రోజు కానప్పటికీ కూడా ఇవాళ మీరు తలబెట్టిన ప్రతి కార్యక్రమం కూడా వేగంగా నడుస్తూ ఉంటుంది. అలాగే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. మిథున రాశి. ప్రతి పనిలోనూ కూడా తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. సమయం బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఇవాళ మంచి సలహాలు, సంప్రదింపులు జరుగుతాయి. షేర్ వ్యాపారులు తెలివిగా ప్రవర్తించి లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో మధ్యలో చిన్న చిన్న చికాకులు వస్తే కూడా వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి లాభాలు పొందే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మంచి కాలక్షేపం జరుగుతుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి. కుటుంబ విషయాల్లో కొంచెం చికాకులు నడిచే అవకాశం ఉంటుంది. తెలివిగా సరిచేస్తారు.
ఉద్యోగం వ్యాపారం విషయంలో కొంచెం భారంగా ఉండే అవకాశం వస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగే అవకాశం ఉండదు. అలాగే నూతన ప్రయత్నాలని కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త చూపించి మంచి ఫలితాలు పొందుతారు. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అయితే ఖర్చులు నియంత్రించలేరు. రుణాలు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సింహరాశి గ్రహస్థితులు బాగా ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దు. ఒంటరిగా ఎక్కువగా లాంగ్ జర్నీలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. పనిముట్ల వాడకంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆటోమొబైల్ ఫీల్డ్లో వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వినియోగించాలి. ఆదాయం ఖర్చు నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది. అనుకోని అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశం వస్తుంది. కొత్త ప్రయత్నాలు కొత్త ప్రయోగాలు ఏమి చేయవద్దు. రోజువారీ కార్యక్రమాల్లో కాలక్షేపం చేయండి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మఘ పుబ్బ ఉత్తర ఒకట పాదం వాళ్ళందరికీ కూడా ఇవాళ రేపు ఎల్లుండి తగు జాగ్రత్తలతో సంచారం చేసుకోమని, మీ రోజువారీ కార్యక్రమాలు తప్ప మిగతా ఏ కార్యక్రమం కూడా చేయవద్దని చెప్పేసి సూచిస్తూ కన్యారాశి ఈ రోజున కొత్త ఆలోచనలు చేస్తారు. మంచి మంచి ప్రణాళికలు వేస్తారు. అన్నిట్లోనూ కూడా ధన వ్యయం బాగా జరుగుతుంది. కొన్నిసార్లు పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. అలాగే ఈ రోజున ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి ఎన్నో కార్యక్రమాల్లో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని పనులు ఆలస్యమైన సానుకూలంగా పూర్తవుతాయి. ధన వ్యయం బాగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తులారాశి ఈ రోజున ప్రతి పని కూడా చాలా తెలివిగా ఓర్పుగా చేస్తారు. పుణ్యకార్యాలు శుభకార్యాల్లో దృష్టి పెడతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. చిత్త 3, 4 పాదాలు వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించడం, సంఘంలో గౌరవ మర్యాదలు పొందడం, మీరు అందరికీ కూడా మంచి సూచనలు చేయడం, మంచి గౌరవాన్ని పొందడం జరుగుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాలు వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి ప్రతి పనిలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల ప్రమేయానికి మీ యొక్క పనుల్లో అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీరు కూడా కొత్త వ్యవహారాలు కానీ ఇతరుల వ్యవహారాల జోలికి కానీ పోవద్దని చెప్పి సూచిస్తున్నాం. రోజువారీ కార్యక్రమాలు కాకుండా కొత్త పనులు ఏమి చేయవద్దు. కొంచెం ఇబ్బందికరమైన అవమానకరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళు అనేకమైనటువంటి వ్యవహారాలు చేసి ధన వ్యయాన్ని ఎక్కువగా తెచ్చుకుంటారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాల్లో చికాకులు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి లాభాలు పొందే అవకాశం వస్తుంది. ధనురాశి ఆర్థిక లాభాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు మంచి సలహాలు సంప్రదింపులు జరుగుతాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు ఈ రోజున చాలా చక్కటి వ్యాపారం చేస్తారు. ఈ రోజున కొత్త ప్రణాళికలకు కూడా మంచి ఆలోచనలు జరుగుతాయి. మీకు మంచి సలహాలు సూచనలు అందుతాయి. ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త పడాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చాలా చక్కగా కాలక్షేపం జరుగుతుంది. కానీ ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. మకర రాశి ఆరోగ్యం బాగా జాగ్రత్త చూసుకోవాలి. ఆరోగ్య విషయాలే కాకుండా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక రుణ ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులకి వాళ్ళ ప్రతి పని కూడా సమయానికి తగ్గట్టుగా పూర్తవడంతో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసికమైన ఒత్తిడి బాగా పెరిగే అవకాశం వస్తుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి పనులు పూర్తవుతూ ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో తెలియని అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళతోనూ కూడా నడిచి కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి
ప్రతి పని కూడా బాగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ఇవాళ చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. కుటుంబ వ్యవహారాలని కూడా చాలా అనుకూలంగా సాగుతూ ఉంటాయి. కొత్త ప్రయత్నాలు ఏమి చేయకుండా పాత వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి మానసికమైన ఒత్తిడి బాగా పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తవుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ప్రతి పనిలోనూ కూడా అందరి దగ్గర నుంచి సహాయ సహకారాలు బాగా అంది ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.